మనకి రీసెంట్‌గా కోవిడ్ మహమ్మారి బారిన చాలామంది పడ్డారు కదా! అయితే మరి వీళ్ళలో చూసుకుంటే చాలామంది కోలుకున్నారు. కొంతమంది చూసుకుంటే మరి కోవిడ్ బారిన పడినోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే మరి దీని గురించి ఒక అధ్యయనం చేద్దామని చెప్పేసి మరి వీళ్ళ బ్రెయిన్స్ మెదడుల్ని పరిశీలిస్తే తేలిందేంటంటే దీంట్లో మొత్తం కూడా కోవిడ్ బారిన పడిన వాళ్ళయే ఒక 450 మంది శాంపిల్స్ తీసుకున్నారు. మరి దాని తర్వాత ఇటువైపు వచ్చేసరికి అసలు కోవిడ్ బారిన పడినటువంటి ఒక 1000 మంది బ్రెయిన్స్‌ని టెస్ట్ చేశారనమాట. మరి వీళ్ళిద్దరు బ్రెయిన్స్‌ని కూడా టెస్ట్ చేసినప్పుడు తేలింది ఏంటి అంటే మరి ఇటు కోవిడ్ బారిన ఎవరైతే పడ్డారో వాళ్ళ మెదడు వయసు ఇంకొక 6 నెలలు పెరిగినట్టు కనిపిస్తూ ఉంది. అంటే ఒక వృద్ధాప్యంలోకి వెళ్ళినట్టు. మరి వీళ్ళ మెదడు చూసుకుంటే నార్మల్ స్టేజ్‌లో ఉంది. వీళ్ళది చూసుకుంటే ఒక 6 నెలలు ఎక్స్ట్రా పెరిగినట్టయితే కనిపిస్తూ ఉందన్నమాట. మరి దీనికి రీజన్ ఏంది అంటే మరి పరిశోధకులు ఒకటే చెప్తున్నారు. మరి వీళ్ళు చూసుకుంటే అప్పుడు కోవిడ్ సంభవించినప్పుడు వీళ్ళు ఒంటరితనానికి గురయ్యారు కదా! దాంతోపాటు దీంట్లో చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. దాని తర్వాత అసలు డబ్బులు సంపాదించలేని వాళ్ళు ఉన్నారు. చాలామంది పురుషులు ఉన్నారు. వీళ్ళందరూ పరిస్థితులు చూసుకుంటే డిఫరెంట్‌గా ఉన్నాయి. మరి అటువంటి సిచ్యుయేషన్స్ అన్నిటికి కూడా మరి వీళ్ళు ఎదురవ్వడం, దాని తర్వాత మరి ఒంటరిగా ఉండటం, వీటి వల్ల కూడా ఇటువంటి చేంజెస్ వచ్చినాయి అని చెప్పుకోవచ్చు అని చెప్పేసి మరి సైంటిస్టులు అయితే మాట్లాడడం జరిగిందనమాట. ఏదైనా సరే మరి దీని గురించి రీసెంట్‌గా వచ్చిన అప్డేట్ అయితే ఇది అనమాట. దీని తర్వాత ఇంకేదైనా అవుతే దీని గురించి మాట్లాడుకుందాం.